మండలం షాబాద్ జక్కంపూడి గ్రామాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యాత్రగా వెళ్లిన ఆయనకు గ్రామస్తులు అపూర్వ ఆదరణ చూపి ఆత్మీయ స్వాగతం పలికారు. జన సైనికులు వెంటరాగా కమలనాథులు కదం తొక్కుతూ ముందుకు సాగారు. కేసినేని శివనాథ్ విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రచార రథంపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. చంద్రబాబు మేనిఫెస్టో గురించి వివరిస్తూ ప్రజాపాలన కావాలంటే చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఇటు చూడమా రేపు మీ గ్రామాల్లో కోట్ల రూపాయలు ఇప్పటికే నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు సూట్ కేసులు తరలించి రెడీగా పెట్టారు. ఈ డబ్బు ఎవరిదో కాదు, జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల్లో ఇసుక, మద్యం, అక్రమ మైనింగ్ ద్వారా సంపాదించిన డబ్బే. కాబట్టి నిరభ్యంతరంగా డబ్బు తీసుకోండి. కానీ ఓట్లు ఈ ప్రాంతానికి న్యాయం చేసిన, ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసిన, ఈ ప్రాంత బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించిన పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న కూటమికేసి ఆగిపోయిన అభివృద్ధిని కొనసాగించాలని. అంతేకాదు, ఈ గ్రామం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంటి పట్టాలు లేక ఈ గ్రామం మొత్తం కొండపోరం బొక్ కింద మిగిలిపోయి రెవెన్యూ రికార్డులో ఏనాడు సొంతదారులుగా ఎక్కని పరిస్థితి. నేను 5 సంవత్సరాల బాధ్యత తీసుకొని పలు సందర్భాల్లో కలెక్టర్లని గ్రామాల్లోకి తీసుకొచ్చి, జేసీలని గ్రామాల్లోకి తీసుకొచ్చి ఆ పని 95% పైగా పూర్తి చేశారు. కేవలం వారం 10 రోజుల్లో పూర్తయ్యేది. ఇప్పటికే రెవెన్యూ రికార్డులో, ఆన్లైన్ లో మీ పేర్లు అందరూ కూడా ఎక్కినాయి. చేతికి పట్టాలు ఇవ్వటమే. కానీ కృష్ణప్రసాద్ నా తరపున పోటీ చేయనన్నాడు. కృష్ణప్రసాద్ పక్కకి వెళ్ళిపోయాడని కక్ష కట్టి పట్టాలు రెడీ అయినవి కూడా చేతికి ఇవ్వకుండా ఆపాడు. నేను చెప్పా, నేను తిరిగాను. ఆ రోజున్న గ్రామ నాయకత్వం, బాబు గారు, వీళ్ళందరూ ఈ గ్రామాల్లో చాలా మంది నా వెనకొచ్చి ఎన్నో పర్యాయాలు కలెక్టర్ల దగ్గర తిరిగారు. నా మీద కక్ష కట్టవుతూ మీరు గ్రామస్తులకు మంచి చేయండి, 95% పని 75-100 ఏళ్ల తర్వాత పూర్తవుతా ఉన్న పని ఆపి కక్ష కట్టవుతూ ఆ గ్రామం మీదంటే ఆ మూర్ఖులు, ఆ దరిద్రులు చేతికి ఇవ్వాల్సిన పట్టాలు కూడా ఇవ్వకుండా ఆపారు. నేను పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా జేసీ గారితో మాట్లాడా. సార్, ఎందుకు సార్ ఆ ప్రాంతం మీద కక్ష కట్టారు, ఆ గ్రామం మీద ఎందుకు కక్ష కట్టారు, దయచేసి పట్టాలు తక్షణమే ఇవ్వండి అంటే ఇవ్వకుండా కావాలని కొందరు పెద్దలు అడ్డుకొని ఆపి దాన్ని ఇవ్వకుండా అడ్డుకున్నారు. అమ్మవారి సాక్షిగా ఈ ప్రభుత్వం కూటమి అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత 4 రోజులు తిరగకుండానే మీ గ్రామంలోకి వచ్చి గ్రామస్తుల సమక్షంలో ఈ షాబాదు జక్కంపూడి గ్రామానికి అనాదిగా ఉన్నటువంటి సమస్యని పరిష్కరించాను, దాన్ని పూర్తి చేస్తాను అని అమ్మవారి సాక్షిగా, అయ్యవారి సాక్షిగా ఈ గ్రామ అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, సోదర సోదరిమణులకి తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై జనసేన, జై తెలుగుదేశం, జై